నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మనం చూస్తానే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి వచ్చి మొన్నటికి మొన్న అమరావతి పైన ఎంత విషయం చిమ్మాడో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మనకు రాజధాని అంటూ ఉండదు, ఎక్కడా ఉండదు. అమరావతి అనే కాదండి, ఆఖరికి మనం ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉందని ముందే డిసైడ్ అయిపోయి 11 స్థానాల్లో కూడా యాదృచ్ఛికంగా గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సీరియస్గా జనాలు టేకప్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చి ఉండేవాడు. చాలా ఫోకస్డ్గా వెళ్ళి అతని మీద టార్గెట్ చేస్తుంటే అంతవరకు జనాలు చేయలేదు కాబట్టి 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడేశారు. పడేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా మార్పు అనేది జగన్మోహన్ రెడ్డిలో రాలేదు. అది ఆలోచించడం కూడా వేస్ట్ ఆఫ్ టైం నిజంగా. ఎందుకంటే నీకు 5 ఏళ్ల గడువు ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఫామ్ చేసినా కూడా మెరుగుగా మార్గంలో తీసుకెళ్ళి కనీసం ఉన్న పనుల్ని ఎగ్జిస్టింగ్ వర్క్స్ని కంప్లీట్ చేసి కొంచెం స్లో మోడ్లో తీసుకెళ్ళినా జనాలు అపోజిషన్ స్టేటస్ అన్న ఇచ్చేవాళ్ళు. అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పార్టీని తీసుకెళ్లి 11 స్థానాల్లో కూర్చోబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మారతాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. అంటే చాలామంది అంటే ఏం లేదండి, ఒక ఫన్ ఎలిమెంట్ కింద ఎదురు చూశారు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే దాని ముందు జరిగిన అరాచకం ఆ లెవెల్లో ఉంది. ఎలక్షన్లో ఎప్పుడెప్పుడు ఓట్లు వేస్తామని రోజులు లెక్క పెట్టుకుని ఓట్లు వేశారు. గడిచిన 5 ఏళ్ల తర్వాత బాబోయ్ మా వల్ల కాదు ఈ జగన్తో ఇంకా అనుకుని 11 స్థానాల్లో పడేశారు. 151 స్థానాల్లో ఇతను గెలిపించిన ప్రజలే మాకు వద్దు అని తీసి పక్కన పడేశారు. జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా వచ్చాడు. వచ్చిన తర్వాత దానికి ముందు మనం ఒక ప్రెస్ మీట్ గుర్తు చేసుకుంటే నాగార్జున యూనివర్సిటీలో పెట్టేయండి 200-300 ఎకరాలు ఉందన్నాడు. ఏం మాట్లాడతాడో అతనికి కూడా తెలియదు, ఫర్గెట్ అబౌట్ ఇట్ అనుకున్నాం. తర్వాత నిన్న వచ్చి కృష్ణా బేసిన్లో ఉంది ఇది బేసికలీ అమరావతి అనేది. ఈ కృష్ణా బేసిన్ మీద సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసులు వేస్తాము. అమరావతి ఈజ్ నాట్ అ వైబుల్ ప్రాజెక్ట్. లక్ష ఎకరాలు కావాలంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల లెక్కన వేసేసుకుంటున్నాము. సో 2 లక్షల కోట్లు ఏంటి ఇది? దిస్ ఇస్ నాట్ అ వైబుల్ ప్రాజెక్ట్. అమరావతి అసలు క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ అనేది సీఎం ఎక్కడెక్కడ వెళ్తా ఉంటాడో అక్కడక్కడ క్యాపిటల్ వెళ్తా ఉంటుందని చెప్పాడు. సో ఐ డోంట్ నో, ఇలాంటి మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 ఏళ్ళు ఇలాగే పనితీరు కూడా చేశాడు. కనీసం ఓడిపోయిన తర్వాత అబద్ధాలన్నా చెప్పి జనాల మెప్పు పొందాలి తప్ప ఈ రకంగా వచ్చి డార్క్ సైడ్ ఆఫ్ హిస్ లైఫ్, యాంగిల్, థింకింగ్, థాట్ ప్రాసెస్ మొత్తం జనాల ముందు ఎగ్జిబిట్ చేస్తే చూసే వాళ్ళందరికీ ఒక రకంగా నువ్వు మారవా అని ఇంప్రెషన్ వచ్చింది. ఇది చాలా ఫ్యాక్ట్. జనాల కంటే కూడా ఇంప్రెషన్ వాళ్ళ పార్టీలో పనిచేసే నేతలందరికీ ఇదేంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, మనకి ఎగ్జిస్టెన్స్ ఏంటి అని చెప్పి షాక్ అయ్యారు. సాక్షి పేపర్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని ఏదో దేవుడు వచ్చి మాట్లాడాడు కాబట్టి మనం మొత్తం ప్రింట్ చేయాలి, అక్షరం పొలిపోకూడదని ప్రింట్ చేసే కెపాసిటీ ఉన్న సాక్షి పేపర్ 4 పేజెస్ ఆర్టికల్స్ ఇతని గురించి ప్రింట్ చేసింది ప్రెస్ మీట్ గురించి. కానీ ఎక్కడ కూడా అమరావతి రాజధాని కాదని దానిపైన జగన్ చేసిన వ్యాఖ్యలు ఎక్కడా కూడా మెన్షన్ కూడా చేయలేదు. ఆ పేపరే అతన్ని సపోర్ట్ చేయలేకపోయింది. కానీ అన్ని పేపర్లు అతను రాసి చెప్పిన దానిపైన షాక్ అయ్యి విశ్లేషణలు ఇచ్చినాయి. కానీ సాక్షి పేపర్ మాత్రం సొంత సాక్షి అతను మాట్లాడిన మాటల్ని ప్రింట్ చేసుకోలేని సిగ్గు పడిపోయి ఒక మూలకెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇమీడియట్గా రంగంలోకి వచ్చింది ఎవరు? సజ్జల. ఓపెన్ మౌత్ పీస్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ పార్టీ. సజ్జల వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం ఎవరు చెప్పారు? ఇళ్ళు అక్కడే కట్టుకున్నాడు కదా, అక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్న పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది కదా, ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ అమరావతికి చాలా గ్రేట్ సపోర్టరు అంటే ఇదివరకు కాన్క్లేవ్లో కూడా అమరావతి రాజధాని అని సజ్జల చెప్పాడు. కానీ జగన్ వచ్చి అమరావతి పైన విషం జమ్మి వెళ్ళిపోయాడు. సో ఈ చిమ్మెళ్ళిన తర్వాత కడుక్కోవాల్సిన పరిస్థితి మళ్ళీ పార్టీకి రావడంతో సజ్జల బయటకు వచ్చి విశ్లేషణ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఈ విశ్లేషణలో సజ్జల ఏం చెప్పాడు? ఇల్లు ఉంది కాబట్టి రాజధాని మద్దతు. మరి ఇల్లు ఎప్పటి నుంచో ఉంది సజ్జల, ఇప్పటి నుంచి కాదు. మరి రైతులని ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకుండా ఎలా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ శిబిరానికి వ్యతిరేకంగా శిబిరాలు పెట్టించి 3 రాజధానుల ముద్దని రాళ్ళు కూడా ఇప్పించిన పరిస్థితి చూశారు ప్రతి ఒక్కళ్ళు. దాన్నేమంటావు మరి? 10,000 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసి రాజధాని మొదలైతే మొత్తం కుప్పకొల్చిన పరిస్థితిని కళ్ళారా చూసావు. దాన్ని నువ్వు అమరావతి మద్దతుదారు కింద చూపిస్తావా? ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే రైతులు కవులు పడలేదు, మొత్తుకున్నారు హలో లక్ష్మణ అని. డబ్బులు లేవు చేతిలో, కట్టుకట్లాడుతున్నావు, భూములు ఇచ్చాము ఈ రాష్ట్రం కోసం, ఆ పరిస్థితి ఏంటని. మరి అప్పుడెందుకు నీ నోరు లెగవలేదు సజ్జల? 3 రాజధానులు అన్నప్పుడు నీ నోరు ఎందుకు లెగవలేదు? అమరావతినే ముందుకు తీసుకెళ్ళాలి కదా ముందు మనని. రోడ్డు పైన ఉన్న కంకర్లు కూడా ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు సిగ్గుపడకుండా ఒక మూల కూర్చొని విశ్రాంతి తీసుకుని ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తుంటే సకల శాఖ మంత్రిగా పేరు మన నువ్వు, మౌత్ పీస్గా నుంచుని నువ్వు ఆ రోజు జగన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ అనుకూలంగా ఉన్న మనుషులు చేసే పనితీరు ఇలా ఉంటుందా? చెప్పండి ఎవరన్నా. సింగపూర్ కన్సార్ట్ టీం వాళ్ళని తన్ని తరిమేశారు. అమరావతి అనేది దేనికి పనికిరాదన్నారు.
3 రాజధానులు పెడతామన్నారు. అసలు కెపాసిటీ ఆఫ్ క్యాపిటల్ బిల్డింగ్ లేని పర్సన్ తీసుకొచ్చి ఒకప్పటి సీఎంని చేస్తే రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టిపోతుందంటానికి 5 ఏళ్ల పాటు ప్రజలు నలిగిపోయిన దృశ్యాలు ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఇది ఫ్యాక్ట్. మనం ఎన్నుకునే ప్రజా సేవకులకి కెపాసిటీ ఉందా లేదా చూసుకుని ఎన్నుకోకపోవడం ప్రజల తప్పు. మాటల గారెల్లో పడిపోయి 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని వెనకేస్తే ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి కూర్చున్న తర్వాత 11 స్థానాలు కూడా దక్కని జగన్మోహన్ రెడ్డి, అపోజిషన్ స్టేటస్ లేని జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్తో మాట్లాడతాడు. ఇదే ప్రశ్నలు నువ్వు ఎక్కడ మాట్లాడాలి జగన్? నీకు అక్కడ ఆన్సర్ చేస్తున్న రిపోర్టర్స్ చెప్తారా? నీ బైక్ కలెక్ట్ చేసుకున్న జర్నలిస్ట్ చెప్తారా సమాధానం? లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు నీకు సమాధానం చెప్తారా? అసెంబ్లీకి పంపించారు ఇతను ఎవరు? అసెంబ్లీకి ఇతను అడుగు పెట్టడు. ఇదే మాటలు అసెంబ్లీలో చెప్పొచ్చు కదా. నువ్వు ఎవరిని అడగాలి? నీకు ఒక పోడియం ఉంది, అసెంబ్లీలో ఒక పోడియం ఉంది, నిన్ను నమ్మి ఇంకా గెలిపించిన ఓటర్లు ఉన్నారు. నీకు ఇంత నమ్మకం ఉన్నా 11 స్థానాల్లో ఉన్న నీకు నమ్మకం ఉంది చూడు, ఇంకా ఉన్నా నువ్వు వెళ్ళవు. నువ్వు వచ్చి అమరావతి పైన విషయం చిమ్మి వెళ్ళిపోతావు. సజ్జలు వచ్చి రెక్టిఫికేషన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎలా చూడాలి దీన్ని? రైతులు అన్యాయం అయిపోతున్నారు, రోడ్లు వేయలేదు, ప్లాట్లు ఇవ్వలేదు ఇంకా అని చెప్పి సజ్జల మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇదే నోరు ఇప్పుడు కనీసం వర్క్ డెవలప్ అవుతుంది. ఇదే నోరు పెట్టుకుని సజ్జల నువ్వెందుకు ఎక్స్పోజ్ చేయలేకపోయావు? అమరావతి అన్న ప్రాంతంలో తుప్పలు చెత్త మొక్కలు పెరిగి ఒక చిన్న అడవిలాగా తయారైతే క్లియరెన్స్కే కొన్ని నెలలు పట్టింది ప్రభుత్వం రాగడానికి. అది క్లియర్ చేసి ఆ చెత్తనంతా క్లియర్ చేయడానికి నెలలు పట్టింది, కొన్ని కోట్లు పట్టింది. ఏం చేశారు మీరు? రోడ్డు పైన ఎత్తుకెళ్ళిపోయిన కంకర్లన్నీ తీసి గ్రామాల్లో ఇంటి ముందు మెరకబోసుకోవడానికి వాడుకుంటుంటే కేసులు లేవు. అరాచకం చేశారు. అమరావతి నామరూపాలు లేకుండా చేశారు. ఇంత దరిద్రంగా చేసి ఈరోజు మేము అమరావతికి మద్దతు ధరల్లో అంటే ఎవడు నమ్ముతాడు? జగన్మోహన్ రెడ్డి మాటే నమ్ముతారు. ఈరోజు అమరావతికి వ్యతిరేకతే అతని నోట్లోంచి బయటపడిన మాట వాస్తవం. 5 ఏళ్ల పాటు అమరావతిని తొక్కేసిన మాట వాస్తవం. రైతులందరూ ఏడ్చి, మహిళలందరినీ హింసించి, తాడేపల్లిలో కూర్చుని చలనచిత్రాన్ని వీక్షించి చిరువెత్తు కూడా మానవత్వం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏదైతే చూసారో అది వాస్తవం. ఇన్ని రకాలుగా అమరావతిని, రాజధానిని, ఆంధ్రప్రదేశ్ని తొక్కేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఏ మాటలు వచ్చినాయో దాన్నే నమ్ముతారు తప్ప నీ మాటలు ఎవరు నమ్ముతారు? సజ్జల, నీకు ఒక క్రెడిబిలిటీ ట్రాక్ హిస్టరీ లేనే లేదు. నీ కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఎలాంటి స్క్రిప్ట్లు రాసి బయటకు పంపించారో చాలా మంది విన్నారు, చూశారు. వేర్ ఇస్ యువర్ క్రెడిబిలిటీ? ఎవరు నమ్మరు. ఆఖరికి సాక్షి కూడా జగన్ చెప్పిన మాటల్ని ప్రచురించడానికి సిగ్గుపడి వెనకడుగేసింది. దమ్ముంటే వేయాల్సింది అమరావతికి వ్యతిరేకి జగన్ అని చెప్పి. అంత దమ్ము కూడా లేని పార్టీ, దమ్ము కూడా లేని పర్సన్ జగన్మోహన్ రెడ్డి అని సాక్షి కూడా ముందుకు తీసుకెళ్ళా. ఏంచుకోవాల్సింది. ఎక్కడ పోయింది ఇదంతా? వీళ్ళు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పొలిటికల్గా అనాలిసిస్ చేస్తేనండి నేతలందరూ ఎవరు యాక్టివ్గా లేరు. ఓడిపోయిన తర్వాత అంబటిని చూసుకున్నా, రోజాని చూసుకున్నా, పేరున్నాని చూసుకున్నా, ఇలా 3-4 మ్యాక్సిమం తప్ప ఎవ్వరు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి నోరు అనేది మెదపట్ల. వచ్చిన కొత్తలో కక్షాపూరితమైన రాజకీయాలు ఉంటాయేమో భయపడ్డ వైసీపీ వాళ్ళు అంత కక్షగా వెళ్ళరు. టీడీపీ వాళ్ళని రియలైజ్ అయిన తర్వాత ప్రశాంతంగా గడుపుతున్నారు తప్ప వాళ్ళ సొంత క్యాడర్కి నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి కలవట్లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే పదవిలో ఉన్నప్పుడు, పదవిలో లేనప్పుడు ఎప్పుడూ కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేని, గెలిచిన 10 మంది ఎమ్మెల్యేని కలవటానికి టైం కూడా ఇవ్వడు. అదే రప్పరప్ప బ్యాచ్ వాళ్ళందరినీ పిలిచి ఓదార్చి బుగ్గలు సవర్ తీసి వాళ్ళతో ఒక నవ్వుతా ఫోటో కూడా దిగి పంపిస్తాడు. ఇతనికి టైం లేదు. న్యూ సెన్సికల్ వాల్యూస్ కోసం టైం ఉంది. ఇదంతా కాకుండా జగన్ వీళ్ళందరి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మీరు నోరేసుకు పడకపోతే మీ ప్లేస్లో ఇంకొక ఖర్చు పెట్టే మనిషిని మేము రీప్లేస్ చేస్తామని. అది 18 మందికి వార్నింగ్ వెళ్ళిందని చెప్పి ఇదివరకు కూడా చెప్పాం మనం. ఈ రోజు మనం చూస్తే ఈ పార్టీలో 2 పిల్లర్స్ కింద చీల్ని, ఒకటి సజ్జల, ఒకటి జగన్. జగన్ పార్టీ హెడ్ అఫీషియల్గా, సజ్జల ఇండైరెక్ట్ హెడ్. సజ్జల చెప్పిన మాటలకి క్రెడిబిలిటీ తీసుకుని జనాలు నమ్మే పొజిషన్లో లేదు. జగన్ మాటలకే క్రెడిబిలిటీ ఉంది ఇంకా మార్కెట్లో. ఎందుకంటే నేను అమరావతి వ్యతిరేకిని అని చెప్పి ప్రతిసారి చెప్పెళ్తున్నాడు, ప్రతిసారి విషయం చిమ్మెళ్తున్నాడు, ప్రతిసారి అమరావతి గ్రోత్ చూడలేకపోతున్నాడు. అతని మాటలే నమ్మాలి. ఎందుకంటే పార్టీ హెడ్ ఈరోజు సలహాదారుడివే కదా, నీ మాటలు ఎవరింటారు? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే వైకాపా నుంచి చాలా మంది నేతలు ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే ఏ పార్టీలో స్థానం దొరుకుతుందని ఎదురు చూపులు, బయట చూపులు మొదలైనవి.
ఇది సర్వసాధారణం. ఈ పార్టీ గెలవదని అందరికీ అర్థమైపోయింది. మొన్నటితో కొంచెం ఉన్న ఆశ, ఎక్కడైనా లెగుస్తామేమో ఉన్న ఆశ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కంటే ముందు రోజే తిరుమలలో తీసుకెళ్లిపోయి ఖాళీ సీసాలు పడేసిన వ్యక్తి వైకాపా కార్యకర్త, సాక్షి ఫోటోగ్రాఫర్ అని తేలిన తర్వాత మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉన్న పరిస్థితి. విత్ ఎవిడెన్సెస్ బయటకు వచ్చిన తర్వాత తిరుమలని భ్రష్టు పట్టించాలని చెప్పి వీళ్ళు చేసిన చర్యలు అవనండి, రప్ప బ్యాచ్ కార్డులు అవనండి, ఆఖరికి లేడీ మినిస్టర్ కింద ఒకప్పుడు పనిచేసిన రోజా విలన్ లాగా రప్ప అని తిరుగుతుంటే జనాల్లో ఒక రకమైన ఏహ్యభావం కలగటం అవనండి. ఇన్ని ఎఫెక్ట్లతో జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి ఇస్ వేస్ట్ అన్నట్టు తను చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ పార్టీకి అసలు ఎగ్జిస్టెన్స్ అనేది పూర్తిగా కోల్పోయారని వాళ్ళకి అర్థమైపోయింది నాయకులకి. ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే ఈ బండి 1 కిలోమీటర్ స్పీడ్లో కూడా ఇప్పుడు పయనించే పరిస్థితులు లేదు. వైసీపీ అనే ఒక బండి, దాని దోలుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమరావతి అంటాడు, రేపు విశాఖపట్నం అంటాడు, తర్వాత కర్నూలు అంటాడు. ఆ బస్ సెట్ వెళ్తుందో ఎవరికి తెలియదు. దాంట్లో ప్రయాణం చేసి టికెట్లు చెప్పడానికి 175 టికెట్లు చెప్పడానికి అసలు టికెట్లు ఎక్కడ ఉండడానికి బస్సులో ఎవడన్నా ఎక్కుతాడా ఎక్కడన్నా పరిస్థితికి వచ్చింది. చివరికి 11 మంది కూడా ఉండని ఆ బస్సు ఒక డ్రైవరు ఒక కండక్టర్ నడుపుకుంటూ వెళ్ళిపోతే ఖాళీ బస్సు కింద ఆ ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్, డబ్బులు బొక్క అన్న పరిస్థితిలో ఆ పార్టీ మూసే పరిస్థితి కూడా రాబోతుందని స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది జనాల్లో. మీరందరూ కూడా ఈ బైఫర్కేటెడ్ వ్యూస్ ఒకే పార్టీ నుంచి ఎగ్జిబిట్ చేస్తున్న గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డిని కనీసం అతను అమరావతి గురించి మాట్లాడిన వ్యాఖ్యల్ని సాక్షి రాయలేదంటే ఇతని మాటలో దమ్ములు లేవా, పేపర్కి దమ్ము లేదా అని చెప్పి కూడా ఏమంటారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.